అయితే సాతానుడు వచ్చి ఆయన శరీరాన్ని కురుపులతో మొత్తేస్తాడు. శరీరం అంతా కుళ్ళిపోయి మరి దురదలేస్తుంది. ఈయన గోకుతే సాలక శిల్ల పెంక పట్టి గోకుతే సీమి నెత్తురు గారి శరీరం అంతా కుళ్ళిపోయి వాసన కంపు. మరి ఏదైనా కానీ దేవుని మాత్రము నీతి వదలలేదు. మరి అదే 2వ అధ్యాయం 10వ వచనంలో వాళ్ళ భార్య వచ్చి ఏమంటుందంటే, ఇంకా యథార్థతను వదలవా, ఆ దేవుణ్ణి దూషించి తిట్టి సావు అని మాట్లాడుతుంది. హల్లెలూయా. అందుకంటే సుఖమిస్తే అనుభవిస్తావు కానీ కష్టం ఇచ్చి అనుభవించ తగదా అని మాట్లాడిండు. కానీ ఏమాత్రము దేవుణ్ణి మరి దూషించలే, తిట్టలే, ఏమి కూడా అనలే. నోటి మాట ద్వారా కూడా ఏ పాపం చేయలే. మరి అలాంటిగా మనం ఉంటున్నామా? ఏదైనా కొంచెం లాస్ అయితే ఏం దేవుడు ఇది చేసిండు అది చేసిండు అని అంటారు చాలామంది. ఆయన సృష్టికర్త, పరిశుద్ధుడు, దయామయుడు, ప్రేమమయుడు. ఆయన ఏది చేసినా దానికి మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవుని స్తుతించుట, ఆరాధించుట, ఆయనలో ఆనందించుట ఎప్పుడు కూడా మానద్దు. అలాంటివి ఉండాలి. పెడితే పెళ్లి కోరినట్టు లేకుంటే సాగు కోరినట్టు ఉండద్దు క్రైస్తవులు. అలాంటిగా ఉండక సరి అయిన భక్తిలో, దేవునికి ఇష్టమైన భక్తిలో ఉందాం.